ఎమ్మెల్సీ మీద కోపం ఎమ్మెల్యే పైకి మళ్ళింది. సొంతంగా చిన్న నిర్ణయం కూడా తీసుకోలేరు అంటూ ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తోంది అసమ్మతి వర్గం. బావమరుదుల మధ్య వివాదం కాస్త పార్టీ మెడకు చుట్టుకుంది. సీఎం సొంత జిల్లాలోని రిజర్వ్ నియోజకవర్గంలో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. పెద్దలు ఎంత చెప్పినా అసమ్మతి నేతలు తగ్గడం లేదా? సొంత మనుషులే సెగ పెడుతున్నా పార్టీ సీరియస్ గా తీసుకోవడం లేదా? బద్వేల్లో బామర్ది, అధికార పార్టీలో వర్గపోరు, ఇరకాటల్లో ఎమ్మెల్యే. సీఎం సొంత జిల్లాలోని రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో నేతలు పంతాలకు పోతున్నారు. తెగేదాకా లాగుతున్నారు. పార్టీ పెద్దలు సర్దుకుపోమని చెప్తున్నా బద్వేల్ వైసీపీలో అంతర్గత పోరు ఆగడం లేదు. ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఆయన బావమరిది విశ్వనాథ్ రెడ్డి మధ్య 2 ఏళ్లుగా నడుస్తోన్న రచ్చ ఏ మాత్రం తగ్గలేదు. సీఎం సజ్జల ఇద్దరూ జోక్యం చేసుకున్నా బద్వేల్లో ఎవరి దారి వారిదన్నట్లుగానే ఉన్నారు బామర్దులు. పెద్దల జోక్యంతో సమసిపోతుందనుకున్న వర్గపోరు వైసీపీ ప్రచార కార్యక్రమంలో మళ్లీ మొదటికొచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అదనపు సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన విశ్వనాథ్ రెడ్డి పార్టీ ప్రచారంపై సమాచారం ఇవ్వడం లేదని ఎంపీ అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. సొంత వారిని కాదని బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కల్లూరికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే బద్వేల్ వైసీపీలో వర్గపోరుకు కారణమంటోంది వైసీపీ క్యాడర్. ప్లీనరీ సాక్షిగా బయటపడ్డ బద్వేల్ వర్గపోరు తర్వాత ప్రత్యేక సమావేశాలతో మరింత ముదిరింది. ఎమ్మెల్సీ తమ్ముడు సత్యనారాయణ రెడ్డి, బావమర్ది విశ్వనాథ్ రెడ్డి 4 మండలాల నాయకులతో సమావేశమై గోవిందరెడ్డితో కలిసి పని చేయలేమని చెప్పేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో ఎమ్మెల్యేకు మళ్లీ అవకాశం ఇవ్వద్దంటూ సర్పంచులు, జెడ్పీటీసీలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించింది అసమ్మతి వర్గం. ఎమ్మెల్యే సొంతంగా చిన్న నిర్ణయం కూడా తీసుకోలేని పరిస్థితి బద్వేల్లో ఉందని ఆ మీటింగ్ లో చర్చించారు. ఇప్పటిదాకా పార్టీ పరంగా నష్టపోయామని, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగల అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ గోవిందరెడ్డి చెప్పినట్లు ఎమ్మెల్యే నడుచుకుంటున్నారన్నది అసమ్మతి వర్గం ప్రధాన ఆరోపణ. ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, విశ్వనాథ్ రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఎంపీ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ప్రచార కార్యక్రమాలపై పూర్తి సమాచారం లేకపోవడంతో ఎమ్మెల్సీ కనుసన్నల్లో ఉన్నారంటోన్న ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తున్నారు బద్వేల్ అసంతృప్త నేతలు. ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ స్థానంలో మరో అభ్యర్థికి అవకాశం ఇవ్వాలంటూ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. బద్వేల్ నియోజకవర్గంలో వర్గపోరుతో పార్టీకి నష్టం జరిగేలా ఉందంటున్నారు ఫ్యాన్ పార్టీ క్యాడర్. నాయకులు ఈగోలు పక్కకు పెట్టకపోతే గెలిచే సీటును చేజార్చుకున్నట్లే అని వైసీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి.